హలో మచ్చాస్, వెల్కమ్ టు తిందామా మచ్చా. ఈ రోజు అయితే ఎంతో సింపుల్ గా టేస్టీగా స్పైసీగా ఉండే గ్రీన్ చికెన్ తోనైతే మీ ముందుకు వచ్చేసానండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామా. గ్రీన్ చికెన్ కోసం అయితే ముందుగా మనం కొత్తిమీర పుదీనా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ లో గుప్పిడంత కొత్తిమీర, గుప్పిడంత పుదీనా, గుప్పిడంత కరివేపాకు, 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు, 2 ఇంచుల అల్లం, ఒక వెల్లుల్లిపాయి, అదే విధంగా టేబుల్ స్పూన్ సాల్ట్, టేబుల్ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ ధనియాలు అయితే వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకుందామండి. 1/2 కేజీ చికెన్ అయితే బాగా శుభ్రం చేసి తీసుకున్నానండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, అదే విధంగా మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా శుభ్రం చేసిన చికెన్ లో ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి గ్రీన్ పేస్ట్, అదే విధంగా 100 ml పెరుగు, ఒక నిమ్మకాయ నిమ్మరసం వేసుకొని చికెన్ ముక్కలకి ఈ మసాలాలన్నీ బాగా పట్టేటట్లు కింద నుంచి పైదాకా బాగా కలుపుకొని ఒక 1 అవర్ పాటు మ్యారినేషన్ చేసి చికెన్ అయితే పక్కన పెట్టుకుందామండి. ఈ గ్రీన్ చికెన్ అయితే చాలా సింపుల్ గా తక్కువ టైంలో చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుందండి. కడాయి స్టవ్ మీద పెట్టుకొని 4 నుంచి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత 1 అవర్ పాటు మ్యారినేషన్ చేసుకున్న చికెన్ అయితే వేసుకొని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకుందామండి. ఆల్రెడీ ముందుగానే ప్రిపేర్ చేసుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకుందామండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అదే విధంగా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోని బాగా ఫ్రై చేసుకుందామండి. 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్న చికెన్ లోని అయితే ఒక టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుందామండి. 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టి కుక్ చేసుకున్న తర్వాత మూత తీసేసి ఇంకొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోని చికెన్ అయితే కొంచెం దగ్గరగా అయినంత వరకు కుక్ చేసుకుందామండి. చూసారా, చికెన్ అయితే మనకు కావాల్సిన విధంగా కొంచెం దగ్గరికి బాగా కుక్ అయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంతో కానీ, బిర్యానీతో కానీ, రోటీతో కానీ చాలా బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా సేమ్ రెసిపీని మీరు కూడా కుక్ చేసుకొని టేస్ట్ ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లోనైతే పిన్ చేసేయండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.